Hey guys, welcome back to my channel Travel Locate Vlogs. సో ఈరోజు మేము పండర్పూర్కి వెళ్తున్నామండి. పండర్పూర్ విఠోబా మందిర్, విఠల్ అంటే శ్రీకృష్ణుడి గుడి. దాని స్థల పురాణం గురించి మీకు చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాము. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. విజయపుర ఎక్స్ప్రెస్ అనేది హైదరాబాద్ నుంచి మేము ఇప్పుడు సోలాపూర్కి అయితే బయలుదేరుతున్నాం. సోలాపూర్ నుంచి పండర్పూర్ విఠోబా మందిర్. సో ఇప్పుడు ప్రజెంట్ లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇదిగోండి లింగంపల్లి రైల్వే స్టేషన్. మా ట్రైన్ నెంబర్ వచ్చి 17030 విజయపుర ఎక్స్ప్రెస్. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి షెడ్యూల్ చేస్తున్నారు. సో వీ విల్ క్యాచ్ ద ట్రైన్. ఇప్పుడు టైం వచ్చి 9:30 అవుతుందండి. 9:50కి ట్రైన్ ఇప్పుడు మాకు ట్రైను. నేను నిన్న తత్కాల్లో బుక్ చేసుకున్నాను. నాకు టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇప్పుడు తత్కాల్లో బుక్ చేసుకునేసరికి నాకు స్లీపర్లో టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. మా అమ్మ నాన్నగారు ఆల్రెడీ లోక్మాన్య తిలక్ ఎక్స్ప్రెస్ ముంబై టెర్మినస్ ఎక్స్ప్రెస్లో ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఆల్రెడీ బుక్ అయిపోయింది టికెట్. సో ఇప్పుడు లింగంపల్లిలో ఉన్నామండి. ఇదిగోండి మా ట్రైన్ అయితే వచ్చేసింది, విజయపుర ఎక్స్ప్రెస్. బ్యాక్ 3 లోకోమోటివ్తో వచ్చేసిందండి. ఇదిగోండి సోలాపూర్ అయితే వచ్చేసాము. సోలాపూర్ రైల్వే స్టేషన్. మా మమ్మీ డాడీ మా వైఫ్ సోలాపూర్కి వచ్చేసామండి. సోలాపూర్ రీచ్ అయ్యాము 4:20కి. సో ఇప్పుడు మేము బస్ స్టాండ్కి వెళ్తున్నాము. బస్ స్టాండ్ నుంచి పండర్పూర్కి బస్ ఎక్కుతాము. 80 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి టోటల్. సోలాపూర్. సో ఇప్పుడు ఆటో ఎక్కామండి. సోలాపూర్ నుంచి బ్యాగ్ ఇటు ఇచ్చేసేయండి. ఆటో ఎక్కాము. ఆటోలో 2.5 కిలోమీటర్ అండి బస్ స్టాండ్. సోలాపూర్ నుంచి సోలాపూర్ రైల్వే స్టేషన్ నుంచి సోలాపూర్ బస్ స్టాండ్. మేమైతే పండర్పూర్ బస్ స్టాండ్కి వచ్చేసాము. పండర్పూర్ బస్ స్టాండ్ కరెక్ట్గా 1.5 అవర్లో దింపేశాడండి. ఇప్పుడు హోటల్ చూడాలి. హోటల్ చూసి స్నానాలు చేసి పుండలిక్ టెంపుల్కి వెళ్ళాలి. పుండలిక్ అనే ఆయన కృష్ణుడు ఒక భక్తుడు. ముందు ఆయన దర్శించుకొని కృష్ణుడిని దర్శించుకోవాలని అంటారు. స్థల పురాణం గురించి చంద్రభాగా నది దగ్గరికి వెళ్ళి మీకు చెప్తాను. ఇదిగోండి మా నాన్న, మా అమ్మ నాన్న ఇప్పుడే దిగాము బస్ స్టాండ్.
సోలాపూర్ కాదు, పండర్పూర్ బస్ స్టాండ్ వచ్చేసింది. సో ఇప్పుడు మేము ఆటోలో వెళ్తున్నామండి. డాడీ హోటల్కి వెళ్తున్నాము. మనిషికి 20 రూపాయలు తీసుకున్నాడు ఆటో వాడు. రోడ్లు బాగా పండర్పూర్ ఊరు. నది బాగుంది, చాలా బాగుంది. ఇది క్యూ లైన్ అండి, పండర్పూర్ విఠోబా మందిర్కి వెళ్ళేదానికి, గుడికి వెళ్ళేదానికి. క్యూ లైన్ అనేది నది దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నది ఒడ్డున పుండలిక్ టెంపుల్ దగ్గర నుంచి. ఇప్పుడు మేము ఇక్కడ ఉంటున్నాము. ఇది యాక్చువల్గా వాళ్ళు ఓన్ హౌస్లో వీళ్ళు ఇక్కడ ఒక గెస్ట్ రూమ్ లాగా పెట్టి హోటల్ లాగా వేస్తున్నారు. ఆటో అతను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు మమ్మల్ని. రూమ్ అయితే ఓకే, బాగుందండి. వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్ ఉంది. గీజర్ అయితే లేదు హాట్ వాటర్కి, బట్ వాళ్ళు హాట్ వాటర్ కోసము హీటర్ రాడ్ ఏదైతే ఉందో అది ఇచ్చారు. ఇది చిన్న రూమ్ ఇచ్చారు. ఇది 1200 రూపీస్ తీసుకున్నారు రూమ్. ఫ్రెష్ అప్ అవుతున్నాము. ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి పుండలిక్ ఫస్ట్ నది దగ్గరికి వెళ్ళి పుండలిక్ టెంపుల్ దర్శించుకొని ఆ తర్వాత కృష్ణుడిని దర్శించుకుంటాం. ఇప్పుడు గుడి దగ్గర వరకు వెళ్తున్నామండి. ఒకసారి మీకు చూపిద్దామని గుడి దగ్గరికి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఈ పట్టాలన్నీ వేస్తున్నారు, మీకు గుడి కనపడట్లేదు బహుశా. వెనకాల వెళ్తే పుండలిక్ టెంపుల్ ఇది మెయిన్ గుడి, మెయిన్ ఎంట్రన్స్. ఇదిగో అది చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది గుడి, మెయిన్ గుడి. క్యూ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుంది. శ్రీ సంత్ నామదేవ్ ప్యారీ ఇది గుడి. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై రాధే రాధే. ఇక్కడ గుడి ముందే శ్రీ సంత్ చౌరామల్ సమాధి అనేది ఉందండి. ఈ సమాధి దగ్గరికి వచ్చి ఈయన కృష్ణుడి ఒక భక్తుడు. సో ఇక్కడికి వచ్చి ఈ సమాధి దగ్గర ఏమైనా కోరికలు ఉంటే మీరు కోరుకొని ఈయన చేరవేస్తారనమాట కృష్ణుడి దగ్గరికి. ఇది గుడి. ఒకసారి మేము వెళ్ళి సంత్ చౌరామల్ సమాధి చూపిస్తామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అటు నుంచి వెళ్ళాలా. ఈయన దగ్గర ఏమైనా కోరికలు ఉంటే మీరు ఈయనకి చెప్తే ఈయన చేరవేస్తారని అంటారు. ఇది ఆయన సమాధి, చౌరామల్ సమాధి. ఇది శ్రీ ద్వారకాధీష్ గుడి అండి. పుండలిక్ గుడి దగ్గరికి వెళ్తా ఉన్నాము. నది దగ్గరికి, చంద్రభాగా నది ఇంకో పేరు భీమా నది. ఒరిజినల్ నేమ్ వచ్చి భీమా నది, చంద్రభాగా నది. ద్వారకాధీష్ మందిర్ చాలా పురాతనమైన మందిరం లాగుంది. ముందు పుండలిక్ స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత ద్వారకాధీష్, ఆ తర్వాత మెయిన్ గుడి యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో పుండలిక్ గుడి అండి, అది మీకు కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్. ఇది నది చూడండి ఎంత బాగుంది, బ్యూటిఫుల్ చంద్రభాగా నది. చంద్రభాగా అంటే చంద్రుడు ఆకారంలో, అర్ధచంద్రుడు ఆకారంలో ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఉంటుందండి. ఆ బ్రిడ్జ్ నుంచి విష్ణుపాదాల వరకు, ఆ చివరి విష్ణుపాదాల వరకు. సో అందుకే చంద్రభాగా అని ఇక్కడ వాళ్ళు పిలుస్తుంటారు. ఈ చిన్న గుడులు ఏవైతే ఉన్నాయో అవి సేమ్ అదే సంతులు, అంటే తపస్సులు చేసిన వాళ్ళు, కృష్ణుడి కోసం తపస్సులు చేసిన వాళ్ళ గుడులు సేమ్. చౌరమల్ ఏదైతే ఇందాక మీకు చూపించాను, సంత చౌరమల్ భక్తుడు, అంటే వాళ్ళ భక్తులు, కృష్ణుడు భక్తులు వీళ్ళందరూ. ఇప్పుడు ఆ ఆరెంజ్ టెంపుల్ ఏదైతే ఉందో అది శ్రీ పుండలిక్ మందిర్. అది నదిలోనే ఉంటుందండి. సగం అంటే కొంచెం మోకాల వరకు నీళ్ళు వస్తాయి అప్రాక్సిమేట్. కథ ఏంటంటే స్థల పురాణం ప్రకారం పుండలిక్ అనే ఆయన ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని హింసిస్తూ ఉంటాడు. అంటే సరిగ్గా చూసుకోరు.
ఎప్పుడు ఏదో ఒకటి హింసిస్తూ ఉంటాడు, కొడతా ఉంటాడు, సరిగ్గా చూసుకోడు. సో ఆయన్ని వాళ్ళ అమ్మ నాన్న అప్పుడు ఏమనుకుంటారంటే కాశీకి వెళ్ళిపోదామని అనుకుంటారు. సో కాశీ యాత్రకి వెళ్ళిపోతే అక్కడ మన యూజువల్గా కాశీకి వెళ్తే అక్కడ ప్రాణాలు వదిలేస్తే వీల్ ఆఫ్ బర్త్ నుంచి దూరంగా అయిపోతాం అనమాట. వీల్ ఆఫ్ బర్త్ నుంచి విడిపోతాం, అంటే మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు. సో వాళ్ళ తల్లిదండ్రులు కాశీకి వెళ్ళాలనుకుంటారు. సో అప్పుడు పుండలిక్కి తెలిసిపోతుంది వీళ్ళు కాశీకి వెళ్తున్నారు. సో పుండలిక్ కూడా వాళ్ళతో జాయిన్ అవుతారనమాట. పుండలిక్కు వాళ్ళ ఆవిడ వాళ్ళతో జాయిన్ అయిపోతారు. సో జాయిన్ అయిపోయిన తర్వాత కుక్కుట ఆశ్రమం దగ్గర వసతి ఉంటారండి. కుక్కుట ఆశ్రమం అని ఒక ఆశ్రమం ఉంటుంది, కుక్కుట స్వామి అని ఉంటారు అక్కడ. ఇదిగోండి మీకు చూపిస్తున్నా కదా, నీళ్ళల్లో ఇది గుడి అనేది ఉంటుంది నీళ్ళల్లో. సో నీళ్ళల్లోనే అలా వెళ్తుంటారు, మీకు చూపిస్తున్నాను చూడండి. నీళ్ళలోనే క్యూ ఉంటుంది. సో అలా దర్శనం చేసుకొని ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి వస్తారు బయటికి. ఇది నది, ఇక్కడ కాలు తడుపుకొని యూజువల్గా గుడికి వెళ్ళాలని అంటారు. గుడే నీళ్ళల్లోనే ఉంది యాక్చువల్గా, ఇది గుడి. సో కుక్కుట స్వామి ఆశ్రమంలో వాళ్ళు వసతుంటారు. ఉండినప్పుడు పుండలిక్కి గంగా, యమున, సరస్వతి, ఇతర నదులన్నీ నల్లటి వస్త్రాలతోటి మడ్డిగా అంటే ఒక బురదగా అలా కుక్కుట స్వామి ఆశ్రమంకి వచ్చి అక్కడ అన్ని సేవలు చేసి కుక్కుట స్వామి ఆశ్రమం క్లీన్ చేయటం కానీ, పూజలు చేయటం కానీ అలా చేసేవారు. చేసి మళ్ళీ పరిశుద్ధమై వెళ్తూ ఉండేవారు, అంటే క్లీన్గా మళ్ళీ తెల్లటి వస్త్రాలతోటి అలా వెళ్తూ ఉండేవారు. అది పుండలిక్ చూశారు. చూసి ఏంది ఇలా వచ్చి నల్లటి వస్త్రాలతో వచ్చి అదే చండాలంగా వచ్చి మళ్ళీ బాగా మంచిగా ఎలా వెళ్తున్నారని ఆయన మళ్ళీ వెళ్ళి వాళ్ళని అడుగుతాడు. అడిగితే నువ్వే మీరందరూ పాపాలన్నీ చేసి మా నదుల్లో మునుగుతారు, మేము అంటే మేము అసలు మొత్తం ఇలా చండాలంగా అయిపోతున్నాం మీ వల్ల. సో మేము ఈ ఆశ్రమంకి వచ్చి మేము పుణ్యాత్ములు అయిపోయి మళ్ళీ పవిత్రంగా అయిపోయి మళ్ళీ మేము యథావిధిగా వాళ్ళు నది ఒక యాత్ర, వాళ్ళు నది వెళ్తూ ఉంటారు కదా, అలా సాగిస్తూ ఉంటాం అని చెప్పి చెప్తారు. నువ్వు పరిశుద్ధం అవ్వాలంటే నువ్వు చాలా పాపం చేస్తున్నావు, నువ్వు మీ తల్లిదండ్రులనే చూడట్లేదు, ఇప్పుడు వెళ్తా ఉన్నావు అండి దర్శనానికి, నువ్వు తల్లిదండ్రులనే సరిగ్గా చూసుకోవట్లేదు కదా, నువ్వే అసలైన పాపవి అని చెప్పి అలా అంటారు. సో ఆయనకి కళ్ళు ఓపెన్ అవుతాయి, అప్పుడు ఐస్ ఓపెన్ అయిపోయి వాళ్ళ తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉంటాడండి. ఇంకా సేవ చేస్తూ ఉంటే ఇప్పుడు పుండలిక్ ఒక మంచి అతనుగా మారుతాడు. ఆ తర్వాత వాళ్ళు అలా చెప్పేసరికి కుక్కుటాశ్రమంలో. సో ఆ తర్వాత కథ అనేది మీకు నెక్స్ట్ చెప్తా. ఒక 5 minutesలో మేము దర్శనానికి వెళ్తున్నాం కదా, దర్శనం చేసుకొని మీకు చెప్తాను. నీళ్ళల్లో దర్శనానికి వెళ్ళాలి. బోట్ రైడ్ ఉంది, అదిగోండి అక్కడ ఉండేది లోహా దండ్ తీర్థ్, మీకు చూపించేది ఇప్పుడు ఆరెంజ్ది లోహా దండ్ తీర్థ్. ఆ తీర్థకి కూడా ఒక కథ ఉందండి, ఆ తీర్థకి అది కూడా మీకు చెప్తాను. లోహా దండ తీర్థది. పుండలిక్ దర్శనానికి వెళ్తా ఉన్నాము, అది లోహా దండ తీర్థ్. నీళ్ళు చూడండి ఎంతవరకు వచ్చేసినాయి చూడండి నీళ్ళు. అరే ప్యాంట్ పైకి ఎత్తుకోలేదు నేను. చంద్రభాగా నది, భీమా నది, ఈ నది కృష్ణా నదిలో కలిసిపోతుంది తర్వాత. జలుకో, ఇది లోహా దండ తీర్థ్. బోట్ రైడ్ కూడా చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మీకు మాది దర్శనం అయిపోయిందండి. గుడికి లోహా దండ తీర్థ్ గురించి చెప్తాను. శివుడు పార్వతుడు ఈ భూమి మీదకి విహారానికి వచ్చినప్పుడు పార్వతీదేవికి బాగా దప్పికేస్తుందండి. దప్పికేస్తే శివుడు వచ్చి ఆయన త్రిశూలంతో ఇక్కడ భూమిని చీలుస్తాడనమాట. సో భూగర్భం నుంచి నీళ్లు గంగా తీర్థం అనేది పైకి వస్తుంది అనమాట. పాతాళ గంగ అనేది పైకి వస్తుంది. సో ఆ గంగ నీళ్లు పార్వతి పుచ్చుకొని తన ఒక దాహం అనేది తీర్చుకున్నారు. ఆ పుండలిక్ దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు ద్వారకాధీశ గుడికి వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు సెకండ్ పార్ట్. పుండలిక్ మారిపోయి వాళ్ళ తల్లిదండ్రులకి బాగా సేవ చేస్తూ ఉంటారు. సో ఆయన పరీక్షించాలని కృష్ణుడు ఏం చేస్తారంటే, నేను ఈ ద్వారాన్ని నా దగ్గర ఉన్నాను, ఆయన ద్వారానికి అంటే వాళ్ళ ఇంటికి వచ్చి
ద్వారం బయట నుంచి, నేను మీ ద్వారం దగ్గర ఉన్నాను, ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయని అంటారు కృష్ణుడు. అప్పుడు పుండలికి వచ్చి ఆ టైంలో వాళ్ళ తల్లిదండ్రులకి అన్నం పెడతా ఉంటాడు, అంటే సేవ చేస్తూ ఉంటాడు. సో నేను రాలేను, నేను మా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాను, సో నేను రాలేనని చెప్పి ఇటుకి ఇసిరేస్తాడు బయటికి, కిటికీ బయట నుంచి ఇటుకి ఇసిరేస్తాడు. ఇటుకి ఇసిరేస్తే ఎందుకు ఇటుకి ఇసిరేస్తాడంటే బయట ఎండగా ఉంటుంది కాబట్టి కాళ్ళు కాలుతాయని ఇటుక మీద నుంచోమని, నేను మా తల్లిదండ్రుల్ని సేవించుకొని నేను వస్తానని చెప్పి ఇటుకి బయటికి ఇసిరేస్తే ఆయన ఇటుక మీద నడుము మీద చేతులు పెట్టుకొని నుంచుంటాడు అన్నమాట, వెయిట్ చేస్తాడు. తర్వాత పుండలిక్కు ఆయన దగ్గరికి వచ్చి లేట్ అయినందుకు క్షమించండి అని చెప్తే ఆయన వరం కోరుకో, నేను ఈ భక్తికి మెచ్చాను అని చెప్పి కృష్ణుడు అడుగుతాడు, నువ్వు ఒక వరం కోరుకోని. ఇది ద్వారకాధీశ గుడి. భక్తికి మెచ్చి నువ్వు ఒక వరం కోరుకో, నీ సేవకి, నీ తల్లిదండ్రుల సేవకి దేవుణ్ణి కూడా నువ్వు వదిలేసావు, నేను నిన్ను మెచ్చుకుంటున్నాను, నువ్వు ఒక వరం కోరుకో అని చెప్పి అంటారు. ఇప్పుడు పుండలిక్ దర్శనం అయిపోయింది కదా, నేను ఇందాక మీకు ఏం చెప్పానంటే పుండలిక్ని వరం అడుగుతాడు. వరంలో ఆయన ఏమంటాడంటే మీరు ఇక్కడే ఉండాలి, మీ భక్తులకి దర్శనం ఇవ్వాలి అని చెప్పి అదే ఇటుక మీద ఆయన అట్టే విగ్రహం అయిపోతారు అనమాట. అంటే స్వయంభూ విగ్రహం ఇది. సో ఇప్పుడు నేను మొబైల్ రూమ్లో పెట్టేదానికి వెళ్తున్నానండి. రూమ్లో పెట్టేసేసి దర్శనానికి వెళ్ళాలి. క్యూలో రెండు దర్శనాలు ఉంటాయండి, గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2. గేట్ నెంబర్ 1లో ఏంటంటే దూరం నుంచి మీరు దర్శనం చేసుకోవచ్చు. గేట్ నెంబర్ 2 ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలకు దండం పెట్టుకోవచ్చు, అంటే గర్భగృహ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మేము గేట్ నెంబర్ 2కి వెళ్తున్నాము. సో అది 3 hours పడుతుంది, మొబైల్ లోపలికి వెళ్ళలేదు కాబట్టి మొబైల్ పెట్టేసి ఇప్పుడు మేము వెళ్తాం. సో గైస్, మాది దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఆటో మాట్లాడుకుందాము. విష్ణుపాద దగ్గరికి వచ్చాము. విష్ణుపాద్ ఒక మహత్యం ఏంటంటే శ్రావణ మాసం అప్పుడు ఒక మాసం పాదుకులు ఎవరైతే పాండురంగ విఠల పాదుకులు ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. ఒక మాసం అంతా ఇక్కడే ఉంటాయి ఆ పాదుకులు నేను దర్శించుకునేదానికి. అప్పుడు చాలా అసలు ఫుల్ రద్దీగా ఉంటుంది. ఇదిగో నది, బ్యూటిఫుల్ రివర్. ఓ ఇదిగోండి గైస్, ఇది విష్ణుపాద మందిర్. శ్రావణ మాసంలో పాండురంగ విఠల పాదుకులు ఇక్కడికి తీసుకొచ్చేస్తారు. ఆయన 1 month ఇక్కడే ఉంటారు అన్నమాట విష్ణుపాద దగ్గర. బ్యూటిఫుల్ నది మధ్యలో విష్ణుపాద మందిర్. ఇక్కడ వరకు అదిగోండి అక్కడ ఉంటుందండి గుడి. ఆడ నుంచి ఇలా ఒక కర్వ్ అనేది ఫామ్ అవుతుంది, ఒక చంద్రుడు హాఫ్ మూన్ లాగా. సో అందుకే ఇక్కడ వాళ్ళు చంద్రభాగ అని అంటారు ఈ నదిని. యాక్చువల్ నేమ్ వచ్చి భీమా రివర్. ఈ నది ముందుకెళ్ళి కృష్ణా నదిలో కలిసిపోతుంది. నీళ్లు కొంచెం బాగున్నాయండి, ఓకే చూసేదానికి. చేప, ఫిష్, ఇదిగోండి వాటర్. నది మధ్యలో వెళ్తున్నాం, చేపలు పడుతున్నారు. ఇదిగోండి ఇది విష్ణుపాద. ఇప్పుడు మొత్తం నీటిలో మునిగిపోయిందండి. మామూలుగా నీళ్లు కొంచెం కిందకుంటాయి, బోట్లో తీసుకొస్తారు ఇక్కడ తీసుకొచ్చి అక్కడ నదిలో దండం పెట్టుకుంటారు విష్ణుపాద. లోపలికి వెళ్ళేదాన్ని కుదరదు మా, ఇప్పుడు నీళ్ళు వచ్చేసినాయి కదా, ఇక్కడి నుంచే దండం పెట్టుకోవటమే. మేమైతే నీళ్ళలో దిగేసామండి. ఇదిగోండి అక్కడికి వెళ్దామని మా అమ్మ నాన్న కూడా దిగేశారు. ఇక్కడ విష్ణు పాదాలు చూస్తాం. ఇదిగోండి వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ విష్ణు పాదాలు ఉంటాయి, అక్కడే ఉంటాయి, ఇక్కడికి తీసుకొస్తారు. ఇదిగోండి దండం పెట్టుకుంటారు. అయ్యే పాదాలు దండం పెట్టుకో. చూసారు కదండి విష్ణు పాదాలు. నది మధ్యలో ఉన్నామండి. బ్యూటిఫుల్ వ్యూ, సన్సెట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చి అరౌండ్ 4:40 అవుతుంది. మాకు 6:40కి ట్రైను రిటర్న్ టువర్డ్స్ హైదరాబాద్. సో
ఒరే మా వైఫ్ కూడా వచ్చేసారండి విష్ణు పాదాల దగ్గరికి. ఇక్కడ విష్ణుమూర్తి కూడా ఉన్నారు చూడండి. దండం పెట్టుకోండి. పాదాలు చూశారు కదా మీరు, ఇవి పాదాలు. ఇప్పుడు శ్రీ గోపాలకృష్ణ మందిర్కి అయితే వచ్చామండి. కరెక్ట్గా విష్ణు పాదుక ఏదైతే ఉన్నాయో కరెక్ట్గా దానికి ఆపోజిట్గానే. డాడీ చెప్పులు ఓకే అక్కడ ఉన్నాయా? ఇక్కడ వదిలేమా, ఇక్కడే వదిలి డాడీ మా సంత్ జనాబాయి ఒక వస్తువులు ఇక్కడ ఉన్నాయంట ఈ గుడిలో. జనాబాయి, సంత్ జనాబాయి ఎవరంటే కృష్ణుడి ఒక భక్తుడు అని అంటారు. ఇది ప్రాంగణం, అది గుడి, ఇది మెయిన్ గుడి. సంత్ జనాబాయి చూపిస్తున్నాను. కరెక్ట్గా అక్కడ ఉంది నది, దానికి కరెక్ట్గా ఆపోజిట్ విష్ణు పాదుక నుంచి ఇది గుడి. సంత్ జనాబాయి ఒక మందిరం, ఆయన వస్తువులు ఇక్కడ ఉన్నాయి. జస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళేదానికి. ఆటో అయితే ఈ విష్ణు పాదుక, ఈ గోపాలకృష్ణ మందిరు ప్లస్ తులసి వనాన్ని చూపించేదానికి 300 రూపీస్ తీసుకున్నాడు మా నలుగురికి. మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేస్తాడు అలా. ఇది వన్ ఆఫ్ ది గుడి అండి, గోపాలకృష్ణుడి గుడి. చాలా బాగున్నాడు లోపల కృష్ణుడు, ఇలా ఉంటాడు లోపల. సేమ్ విఠోబా మందిర్లో ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు, కానీ ఇక్కడ చేతులు గుండెల మీద పెట్టుకుని అలా ఉంటాడు. చాలా బాగుంటాడు. సో గాయస్, ఇప్పుడు మేము తులసి వనంకి వెళ్తున్నాము. అక్కడ అప్రాక్సిమేట్ 18 వెరైటీస్ ఆఫ్ తులసి ఉందంట. ప్లస్ ఒక విఠోబా వారి ఒక పెద్ద విగ్రహం కూడా ఉంటుంది, మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఆటోలో వెళ్తున్నాం. డాంకీస్ ఉన్నాయండి. ఛత్రపతి శివాజీ. సన్సెట్ అయిపోతుంది. సో గైస్, ఇది తులసి బృందావన్, తులసి వనం అంటారు. ఇక్కడ జస్ట్ ఒక పార్కు. సంత్ తుకారాము వాళ్ళందరూ, అంటే వాళ్ళు భక్తులు, కృష్ణుడు భక్తులు వాళ్ళందరూ ఉంటారు. టికెట్ వచ్చి 10 రూపాయలండి పర్ హెడ్. ఇక్కడి నుంచి తీసుకోవాలి టికెట్, ఇది టికెట్ కౌంటర్. సో టికెట్ తీసుకున్నాము. యాక్చువల్గా టికెట్ 10 రూపీస్ కాదు, 20 రూపీస్ అంట పర్ హెడ్. ఇది మోగ్రా, తులసిమా. ఇదిగో మోగ్రా, అదిగో మల్లెపూల చెట్టు, ఇగో మల్లెపూల చెట్లు ఉన్నాయి ఆడ. ఓ ఇదిగో విఠోబా విగ్రహం అక్కడ ఉంది చూడు. రోజ్ ఫ్లవర్, రోజ్ చెట్లు ఉన్నాయి, మల్లెపూల చెట్లు ఉన్నాయి. బాగా మంచి వాసన వస్తాయి. 2-3 పువ్వులు పోయా. ఇదిగో కోసేసా ఆల్రెడీ, ట్రైన్ కూడా వచ్చేసింది. ఇదిగో కోసి పర్సులో వేసుకోమా, కోసుకో. ఆయన మొబైల్లోనే ఉన్నాడులే, లేను ఆయన. అదిగో అక్కడ కోసుకో, అటుకు దాంట్లో పో, అంతే. దీంట్లో పో, తీసివేయాలి ఉంది పా.
ఏడు కోసుకో, ఆయన చూడట్లేదు, ఎందుకు కోసుకో. మా ఆవిడ ఇక్కడ మల్లెపూలు కోసేస్తున్నారండి. ఐ లవ్ తులసి బృందావన్ అని ఒక బోర్డు ఉంది, అదిగో అక్కడ విఠల మహారాజ్. ఇదిగో సంత తుకారాం విగ్రహం. తులసి రకాలు ఉన్నాయి. సబ్జా తులసి అంట, సబ్జా తులసి అంట డాడీ. హనుమాన్ తులసి, సబ్జా తులసి, టోటల్ 18 రకాల తులసిలు ఉన్నాయంట ఈ మొత్తం వనంలో, బృందావనంలో. అండ్ బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ లేక్ కూడా ఉందండి ఇక్కడ. సో ఇప్పుడు మీకు కనిపించే లేక్ వచ్చి, ఇది కరెక్ట్గా ఈ బృందావనం అనేది పద్మావతి లేక్ పక్కనే ఉందండి. పద్మావతి లేక్, చల్లటి గాలేస్తుంది. ఐ లవ్ తులసి బృందావన్. ఫోటో తీసానా? ఈవిడ శ్రీ సంత్ జనాబాయి. అలాగే చాలా సంతులు, మీరాబాయి, సంత్ తుకారాం. ఇక్కడ ఒక సంత్ ఉన్నారు, సంత్ చౌకమేళ. చౌకమేళ మీకు చెప్పా కదా. కొయ్ కొయ్ ఏడు కొయ్యమా. మల్లెపూల చెట్లు ఉన్నాయి ఇక్కడ మొత్తము. మల్లెపూలన్నీ కోసేసుకుంటున్నారు మా అమ్మ నాన్న. ఇదిగోమా పద్మావతి లేక్, ఇది పద్మావతి చెరువు. ఫోటో అక్కడ దిగాలి. అదిగో పండరి స్వామి ఉన్నారు చూడు అక్కడ. అక్కడ ఫోటో దిగాల. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది విగ్రహం, పెద్ద విగ్రహం అని చెప్పాను కదా. ఇక్కడ ఈ బృందావనంలోనే ఉంటుంది. చూపిస్తాను మీకు. చెప్పు ఇప్పుడు మీ కమెంట్స్ ఏంది డాడీ మమ్మీ? అదిగో రెయిన్బో, రే భవిష్యత్తుకు రెయిన్బో. ఓదుగున్నాను రెయిన్బో. ఓదుగో అదిగో. చూసేవాళ్ళు. ఏ మీకు కనిపిస్తుందో లేదో అక్కడ రెయిన్బో ఉందండి. చల్లటి గాలి వస్తుంది, హాయిగా. పాండురంగ విఠల ఏదైతే మేము వెళ్ళాం కదా దర్శనానికి, సేమ్ లోపల ఇలాగే ఉంటారండి. మీరు చెవుల దగ్గర చేపలు చూస్తున్నారు కదా, దానికి కూడా ఒక కథ ఉంది. ఒక భక్తుడు, వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు యాక్చువల్గా, చేపలు ప్రసాదంగా తీసుకెళ్తే ఆయన భక్తికి మెచ్చి ఈయన అంటే అక్కడ పంతులు వాళ్ళు చేపలు ఇసిరి పడేస్తే ఆయన భక్తికి మెచ్చి ఈయన ప్రకటమయ్యి ఆ చేపలు అనేది చెవులకి పెట్టుకుంటాడు ఒక అలంకారణగా. చెప్పు డాడీ మీ కమెంట్స్ ఏం చెప్పండి. ఇదే ఎండ్. పాండురంగ స్వామి మీకు ఎట్టా ఉన్నారు? రుక్మిణీదేవి, విష్ణుపాదు, దర్శనం బాగుంది, స్పర్శ దర్శనం బాగుంది, పాద దర్శనం 4 hours పట్టిందండి దర్శనానికి. 2 రకాల దర్శనాలు ఉన్నాయి, ముఖ దర్శనం, స్పర్శ దర్శనం. స్పర్శ దర్శనానికి అట్లీస్ట్ 4 hours పడుతుంది, లైన్లో ఉండాల్సి వస్తుంది. మా అమ్మకైతే కళ్ళే తిరిగిపోయినాయి. ఇది జై శ్రీ పాండురంగ. ఇదే అండి ఎండ్ ఆఫ్ ద వీడియో. ఇప్పుడు మేము ట్రైన్ ఎక్కేసి రిటర్న్ బ్యాక్ టు ద హైదరాబాద్. సో కైండ్లీ సబ్స్క్రైబ్ నా ఛానల్ ట్రావెలోకేట్ వ్లాగ్స్. దీని ముందు వీడియో మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, కేదార్నాథ్ బద్రీనాథ్ హెలికాప్టర్ యాత్ర. మీరు కావాలంటే అది కూడా చూడొచ్చు. సో కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం ప్రోత్సహించండి మమ్మల్ని. జై శ్రీ పాండురంగ.